అజ్ఞానం, నిర్లక్ష్యం, దురాశ. దురాశ కలిగి ఉండటం ఎంత తప్పు, అజ్ఞానం నిర్లక్ష్యం కూడా కలిగి ఉండటం అంతే తప్పు. కొంచెం జ్ఞానంగా వ్యవహరించాలి. ఆ జ్ఞానం కోసం దేవుణ్ణి అడగాలి. సమయోచిత జ్ఞానం నీకు ఇస్తాడు ఆయన. రెండవది, చురుకుగా ఉండినట్లు నాకు సహాయం చేయను ఆయన. నిర్లక్ష్య ధోరణి నాకు రాకుండా నన్ను కాపాడు ప్రభువా. మూడవది, దురాశ నాలోనికి రానియొద్దు. దాన్ని అధిగమించే శక్తి నాకు. నా శరీరం దురాశను ఉత్పత్తి చేస్తుంది. ఆ దురాశను అధిగమించే శక్తి నాకు అయ్యా. ప్లీజ్ నన్ను మోసపోనియొద్దు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. గుర్తుపెట్టుకో, సేవకుడు, విశ్వాసం అందరికీ చెప్తున్నాను నేను, ప్రతి మనిషికి దేవుడు నిర్ణయించిన టైం